హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ చార్లీ మంగర్ గారి ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడైనా మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు వారెన్ బఫెట్ ఫ్రెండ్స్. ఓకే, కానీ మనందరికీ తెలియని ఇంకో హీరో, కొంతమందికి లేని అందరికన్నా కొంతమందికి తెలియని హీరో ఎవరంటే చార్లీ మంగర్ ఫ్రెండ్స్. ఓకే, చార్లీ మంగర్ గారి గురించి ఒక 2 minutes మాట్లాడి దాని తర్వాత ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, చార్లీ మంగర్ గారు వారెన్ బఫెట్ గారి దగ్గర వైస్ చైర్మన్గా పనిచేశారు ఫ్రెండ్స్, బ్రెక్షర్ హ్యాథ్వేలో. వారెన్ బఫెట్ గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చార్లీ మంగర్ గారు తన రైట్ హ్యాండ్ అని కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. అది కాకుండా చార్లీ మంగర్ గారు అడ్వకేట్గా పనిచేశారు, మిలిటరీలో. సో ఈ ప్రస్తుత టాపిక్కి అది అనవసరం. సో దాని గురించి నేను డీప్గా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆయన ఐడియాలజీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆయన ఏమంటారంటే ఎక్కువ డైవర్సిఫై చేయకండి, మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సింది కొంత స్టాక్స్ అయినా మంచి స్టాక్స్ ఉండాలి అంటారు ఆయన. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చార్లీ మంగర్ గారు పోర్ట్ఫోలియో చూసారంటే 5 stocks to 6 stocks మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ యుఎస్ బ్యాంక్ కార్ప్ అని, ఆలీబాబా అని, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని, వెల్స్ ఫార్గో అని, బెర్క్షైర్ హ్యాథ్వే అని, డైలీ జర్నల్ అని, కార్పొరేషన్ అని. సో మీరు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. సో ఉన్న స్టాక్స్ చిన్న కొద్ది స్టాక్స్ అయినా కూడా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు ఆయన. ఓకే, తర్వాత ఏమంటారంటే మీరు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ఏదో కంపెనీ షేర్స్ కొన్నామా అమ్మేసామా అని ఉండకూడదు అంటారు. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, స్టాక్స్ కొంటారు, ఒక 2-3% వస్తే అమ్మేస్తారు. అట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉండాలి అంటారు ఆయన. ఓకే, ఇంకోటి ఏంటంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు అంటారు. ఎందుకంటే మనకి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో రిషన్స్ అయినా, కరోనా టైంలో అయినా మనకి స్టాక్ మార్కెట్ పడిపోతుంది. సో అట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఒక 15 years, 20 years, 30 years అట్లా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు ఆయన. అది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది మనం స్టాక్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్స్ పడిపోతూ ఉంటే మళ్ళీ స్టాక్ మార్కెట్ కూడా రాకుండా కూడా ఉంటారు. మరి మనం మనీ లాస్ అవుతుంది, మళ్ళీ ఎందుకు ఇక్కడ అది ఇది అని చెప్పి. అట్లా కాకుండా పేషెన్స్ ఉండాలి. అది ఆయన చెప్పిన ఇంకో పాయింట్. ఇంకోటి ఏంటంటే మోట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు ఆయన. మోట్ అంటే ఏంటంటే ఎంఓఐటి మోట్, కాంపిటీషన్ ఉన్నా కూడా మనం నిలబడాలి అంటారు ఆయన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, ఐటీసీ ఉంది, ఓకే, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉంది. దేనికి దానికి కాంపిటీషన్ ఉన్నా కూడా ఎవరి కంపెనీ వాళ్ళదే ఫ్రెండ్స్, ఎవరి స్టాండర్డ్స్లో వాళ్ళు నిలబడుతున్నారు. అట్లాంటి కంపెనీస్ చెప్తున్నారు ఆయన. కాంపిటీషన్ ఉన్నా కూడా మనం నిలబడి చేయగలిగిన బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటారు ఆయన. అది తర్వాత మంగర్ గారు మన చుట్టూ టాలెంటెడ్ ట్రస్ట్ వర్తీ పీపుల్ ఉంచుకోవాలి అంటారు. టాలెంటెడ్ ట్రస్ట్ వర్తీ గురించి మాట్లాడదలుచుకోలేదు, మనందరికీ తెలుసు ట్రస్ట్ వర్తీ, నిజాయితీ, అది ఇది దాని గురించి. ఇంకోటి ఏముందంటే బిట్కాయిన్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటారు ఆయన. బిట్కాయిన్కి యాంటీ ఆయన చార్లీ మంగర్ గారు. ఇది ఫ్రెండ్స్ ఆయన ఇన్వెస్ట్మెంట్ కొన్ని పాయింట్స్. ఓకే, తర్వాత ఇన్ని చెప్తున్నావు కదా, ఆయనకి కష్టాలు ఏం లేవా అంటే ఉంది ఫ్రెండ్స్. ఆయనకి కూడా ఆయన కొడుకు 9 yearsకే చనిపోవడం అంటే జరిగింది, కానీ అది కూడా ఈ టాపిక్ సంబంధం లేదు కాబట్టి దాని గురించి కూడా నేను డీప్గా వెళ్ళట్లేదు. ఓకే, సో అన్ని కష్టాలు ఉన్నా కూడా మనం ఎట్లా బ్రతికి బయట రావాలి అనేది ఆయన తెచ్చి కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ చార్లీ మంగర్ గురించి ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ గురించి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.